హాయ్ ఫ్రెండ్స్, నేను అనుని ముందు మంచి వీడియోతో వస్తాను. ఈరోజు వచ్చేసరికి మేము అనుకోకుండా విజయవాడ నుంచి హైదరాబాద్ జర్నీ చేస్తున్నాము. మాకు పొద్దున్న లేసేందుకు మాకే తెలీదు. అప్పటికప్పుడు 8:30కి ఇలా వెళ్దాం ఫిక్స్ అయిపోయాం. 10 o'clockకి ట్రైన్ బుక్ చేసుకుని పిల్లలు, మేము, మా తోటికోళ్ళు, మా మరిది గారు, మేము నలుగురం కలిసి పిల్లల్ని తీసుకొని వెళ్ళాము. ఇంత సడన్గా హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం ఏంటి, హైదరాబాద్ అయితే అక్కడ ఏమేమి చూసాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేమి షాపింగ్ చేసామని ఫుల్ వీడియో ఇది. హైదరాబాద్లో మా పాప జర్నీ చూసారు. మా పాప ఎంత ఎంజాయ్ చేస్తుందో. ఫస్ట్ టైం అంటే తనకు ఓహో తెలిసినది ఫస్ట్ టైం ఇది, అందుకే అంత ఎంజాయ్ చేస్తుంది. హైదరాబాద్లో ఫుడ్ వండుకొని మేము తీసుకొని వెళ్ళిపోయాం ఇక్కడి నుంచి. తర్వాత మెట్రో ట్రైన్ ఎక్కేసి మా అక్క వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటారండి. ఇక్కడ నుంచి కుక్కట్పల్లికి మెట్రో ట్రైన్లో వెళ్ళిపోయాము. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి లులు మాల్కి వెళ్ళిపోయాము. హైదరాబాద్ వచ్చిన తర్వాత లులు మాల్ చూడకపోతే ఎలాగా చెప్పండి. అందుకే లులు మాల్కి వెళ్ళిపోయాం. ఫస్ట్ నైట్ మేము 2 days స్టే చేసామండి. మొత్తం మేము సాటర్డే వెళ్ళాము, సండే ఉండి సండే ఈవినింగ్కి రిటర్న్ అయిపోయాము. అందుకే సాటర్డే నైట్ మేము లులు మాల్కి వెళ్ళాము. అంటే సాటర్డే ఇది. అక్కడికి వెళితే అమ్మో ఏంటండి ఇన్ని రకాలు ఉన్నాయా, ఇదేమో విజయవాడలో ఉంటేనా, అసలు వీక్లీ వెళ్ళేవాళ్ళం. అన్నీ ఉన్నాయి. మేము ఒక్క ఫ్లోరే చూసాము. సీరియస్లీ తిరగలేకపోయామండి. చాలా టైర్డ్ అయిపోయాము. అప్పటికి జర్నీ చేసి ఉన్నాం కదా, చాలా టైర్డ్ అయిపోయాము. అలాంటప్పుడు ఎందుకు అక్క వెళ్ళడం అంటారా, చూడాలి కదా వచ్చినప్పుడే. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు మిస్ అయిపోయామో అనుకోకూడదు కదా. ఇక్కడ అన్ని చాలా రకాల సలాడ్స్ అని, ఫ్రూట్స్ అని, వెజిటేబుల్స్ అని, ఫిషెస్ అని A to Z దొరుకుతున్నాయి ఇక్కడ. కుక్కీస్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ వెజ్ బిర్యానీస్ పక్కన ఉన్నాయి, నాన్ వెజ్ పక్కన ఉన్నాయి. చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. స్వీట్స్ ఒక్క హల్వాలో అయితే అండి నాకైతే చాలా నవ్వొచ్చింది. ఇన్ని రకాలు ఉన్నాయి తెలుసా హల్వాలోనే. అలాగే ఒక్కొక్క స్వీట్లో చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. అండ్ చాట్స్ అని, పానీపూరి అని, హాట్ ఐటమ్స్ అని, కేక్స్ అని, కుకీస్ అని, డోనట్స్. ఈ చీజ్ చూసారా, భలే ఉంది కదా. దీన్ని ఏమేంటి మీకు తెలిస్తే కామెంట్ చేయండి, నాకైతే తెలియదు. జ్యూసెస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ కుకీస్, ఈ బన్స్ అయితే మా పిల్లలు అయితే, నేను ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను మా అక్క వాళ్ళ బాబుది. చూడండి వాడు ఎన్ని ట్రాలీ నింపాడో దాని నిండా కుకీస్, కేక్స్ అవి. చాలా కామెడీగా ఉంటుంది. చూడండి, షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను. మేము డోనట్స్ తీసుకున్నాము. డోనట్స్ ఏంటంటే పైన క్రీమ్ ఉండి లోపల చెప్పకుండా అంత టేస్ట్ అనిపించలా. ఈ స్వీట్స్ అయితే మేము ఆల్రెడీ టేస్ట్ చేసాము వేరే చోట, విజయవాడలో ఉన్నప్పుడు. చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి, మా బాబు వాళ్ళ పెదనాన్ని చికెన్ ఇప్పించమని అడుగుతున్నాడు. ఇది కూడా మా అక్క వాళ్ళ బాబు ఏది దొరుకుతుంది వేసేస్తున్నాడు. ఇక నాన్ వెజ్ సిస్టము. ఇక్కడ వీళ్ళకి నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్ తీసుకుంటున్నారు. చికెన్ లివర్ అను చికెన్ తీసుకున్నారు. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. అండ్ కలిపినవి, ఫ్రైవి, మటన్ అని, ఫిష్ అని, చాలా ఐటమ్ ఉన్నాయి. ప్రాప్స్ చాలా ఐటమ్స్ ఉన్నాయి. చాలా రకాలు కూడా ఉన్నాయి. అంటే సముద్రం అని, చెరువు ఇలా అంటారు కదా, ఆ టైప్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. నేను ఒకటి చూసాను, ఆ షార్ట్ వీడియో మిస్ అయిపోయినట్టుండి. కౌసపిట్ట గుడ్డులండి. చాలా నాకు ఫస్ట్ టైం నేను రియల్గా చూడటము. భలే 85 రూపీస్ అంటే చాలా బాగున్నాయి, తక్కువ రేటుకు ఉన్నాయి. లెమన్ చూసారా ఎంత బాగుంది. ఇక్కడ ఇది లెమన్ ఉంటే మనకి సలాడ్స్లోకి, జ్యూసెస్లోకి ఎక్సలెంట్. చూడండి హైదరాబాద్ ఎంత డెవలప్ అయిందో. ఆనియన్ ఒలిచినవి, కట్టినవి. మీకు ఇంకోటి చూపిస్తాను. ఇది కూడా అమ్మేస్తారంటే అరిటాకు మాల్స్లో. అరిటాకు ఇది మనకి పిజ్జాలో వేసుకుంటాం కదా అది. ఇవన్నీ ఆనియన్ లీవ్స్. ఇవి చూస్తారా, చిన్ని క్యాబేజీ. దాని పేరేంటి చెప్పండి, నాకైతే తెలియదు. నాకైతే అదే చెప్పండి. ఆవకాడ అయితే చాలా ఫ్రెష్గా ఉంది, చాలా బాగుంది. మేము అక్కడికి వచ్చేటప్పుడు అక్కడ వెజ్, నాన్ వెజ్ తిన్నాం కాబట్టి వెజ్ నూడిల్స్, సలాడ్స్ అని తెచ్చుకున్నాం. ఇప్పుడు టైం 12 అవుతుంది కదా, ఆ టైంలో లివర్ తెచ్చుకున్నాం కదండి, అది వండిచ్చారు మా చేత. అక్కడి నుంచి సరిపోదనంటూ హైదరాబాద్ బిర్యానీ తీసుకొచ్చారు వెళ్ళి మా మరిది గారు. ఆ టైంలో దగ్గర 1 అవుతుంది. ఆ టైంలో హైదరాబాద్ మండి తీసుకొచ్చారు. టేస్ట్ బాగుంది, కానీ చికెన్ కొంచెం బాగాలేదు. కానీ బిర్యానీ మాత్రం టేస్ట్ బాగుంది. కానీ ఏమి ఆనియన్ కానీ సలాడ్స్ కానీ ఏమి ఇవ్వలేదు ఎక్కువ, కానీ టేస్ట్ బాగుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లెగ్గానే పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళిపోయామండి. ఫస్ట్ హైదరాబాద్ వచ్చిన పెద్దమ్మ తల్లి దగ్గరికి వెళ్ళాలి కదా, మేము లాస్ట్ టైం కూడా వెళ్ళాం. అక్కడ నుంచి చార్మినార్ దగ్గరికి వెళ్ళాం. చార్మినార్ దగ్గరికి వెళ్ళంగానే ఈ రెస్టారెంట్ చాలా ఫేమస్ అంట. బిర్యానీ చాలా బాగుంది. మా మరిది గారు తీసుకెళ్లారు. చాలా చాలా బాగుంది బిర్యానీ అయితే. ఇంకా మార్నింగ్ నుంచి మేము ఏంటి ఇలా పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళాము. ఇంత ఎమర్జెన్సీగా మీరు వెళ్ళాల్సిన అవసరం ఏంటంటే, మేము బాబు మెడిసిన్ కోసం వెళ్ళా. నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను బాగా క్లియర్గా ఎందుకు వెళ్ళాము, ఏంటి, ఏం జరిగిందని. అదే చార్మినార్ దగ్గరికి వెళ్ళి చార్మినార్ దగ్గర షాపింగ్ చేసాము. క్లాత్స్ అయితే చాలా బాగున్నాయి. జిమ్మిచూ కానీ, అవి ఫ్యాబ్రిక్స్ కానీ, టిష్యూ ఫ్యాబ్రిక్స్ కానీ, ఇలాంటి
చాలా బాగున్నాయి, చీప్గా ఉన్నాయి. అంటే చీప్ అంటే క్వాలిటీ బాగున్నాయి. 150 రూపీస్ చాలా అవైలబుల్గా అనిపించింది. ఇక చార్మినార్ దగ్గర మేము ఎక్కువ షాపింగ్ చేయలేకపోయామండి, ఎందుకంటే మాకు ట్రైన్ 4 o'clockకి, మేము వెళ్ళింది 2కి. మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాం. ఇది కూడా విజయవాడ వచ్చేసాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.